అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఇలా ఒకసారి పచ్చడి చేయండి, 4 ముద్దలు ఎక్కువగా తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఇనుప ముకుల్లో 1 స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తరువాత 1 టేబుల్ స్పూను ధనియాలు, అర టేబుల్ స్పూను జీలకర్ర వేసి అవి కూడా కాస్త వేగిన తరువాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసి అవి కూడా వేగిన తరువాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి క్లీన్ చేసి తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తరువాత అందులో ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గమనించండి, మనము పచ్చడి తయారు చేసేటప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 కలిపి పచ్చడి చేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఎండుమిర్చి కూడా వేగిన తరువాత ఇవన్నీ పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి వెంటనే. అలాగనే మనము మూకుల్లో ఉంచామనుకోండి మాడిపోతాయి. అందువలన చక్కగా ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే మూకుల్లో అర స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర కూడా పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. కొత్తిమీర అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయించామనుకోండి మనకి పచ్చడి అనేది రుచి మారిపోతుంది. ఇలా వేగిన తరువాత ఇందులో 1 కప్పు వంకాయ ముక్కలు, 2-3 టమోటాలను క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకోవాలి. 1 పెద్ద ఉల్లిపాయను ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసి చక్కగా మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎటువంటి వాటర్ అవసరం లేదండి. మూత పెట్టడం వలన ఆవిరిలోనే కాస్త వాటర్ వస్తుంది. ఆ ఆవిరితోనే మనము ఇవి వేయించుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అనేది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. చూడండి, మొత్తం మొక్కలు మెత్తబడినవి, వాటర్ కూడా కొంచెం వచ్చింది. ఆ వాటర్తోనే మనము ఈ మొక్కల్ని మగ్గించుకోవాలి. 6-7 నిమిషాలకి అన్ని ముక్కలు మెత్తబడినవండి. పచ్చి వాసన పోయి కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాతనే మనము మిక్సీకి వేసుకోవాలి. తడి లేనటువంటి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ ఆ మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. మీకు రోలు కానీ ఉంటే చక్కగా రోట్లో దంచుకుంటే ఇంకా మంచి రుచి వస్తుందండి. మిక్సీకి వేసేటప్పుడు వాటర్ ఏమీ అవసరం లేదు. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత టమాటో, వంకాయలు అన్నీ మగ్గించుకున్నామని కదండి, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. మీకు పచ్చడి గట్టిగా ఉంది అనుకుంటే కాస్త వాటర్ పోసుకుంటే చాలు. మిక్సీకి వేసేటప్పుడు కూడా కాస్త పలుకుగా వేసుకుంటే రోట్లో దంచినట్లు వస్తుందండి. ఈ పచ్చడిని ఇలాగనే ఉపయోగించుకోవచ్చు. నేనైతే పోపు పెట్టుకుంటానండి, ఎక్కువ రోజులు ఉంటుంది మరియు రుచి కూడా వస్తుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి వంకాయ పచ్చడి అన్ని టిఫిన్స్లోకి, వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. పోపు కోసం ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తర్వాత తుంచిన ఎండుమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు, అర స్పూను ఇంగువ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఇలా వేగిన తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి వంకాయ పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి మొత్తం వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు పచ్చడి కూడా వేయించిన అవసరం లేదు, రుచి మళ్ళీ మారిపోతుంది. అందువలన ఇలా మొత్తం పోపు కలిసే విధంగా కలుపుకొని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు చక్కగా ఉపయోగించుకోవచ్చండి. వెంటనే మనం చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఎప్పటి వరకు ఉపయోగించుకున్నా ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయానండి, రేపే కదండి ఉగాది. ఉగాదికి మనము ఏమేమి నైవేద్యాలు తయారు చేయాలి, ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ
శారదాస్ ఛానల్లో వీడియో పెట్టాను. పూజా విధానము అమ్మ దీవెన ఛానల్లో ఉంది. 2 ఛానల్ని చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను.